వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మోంథా తుఫాన్లో ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం అందించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రతి రైతుకి పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 హెక్టార్కి 25,000 రూపాయల పరిహారం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. తుఫాన్ నష్టాన్ని తగ్గించడం చారిత్రాత్మకం అని కూడా ఆయన వెల్లడించారు. రేపల్లెలో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయినటువంటి రైతులకి 25,000 రూపాయల హెక్టార్కి పరిహారం అందించే అవకాశం ఉంది అంటూ సత్యప్రసాద్ చెప్పారు. రేపల్లెలో మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురైన మెంథా తుఫాన్ ప్రభావం తగ్గించడానికి ఈ చేసిన కృషి ఒక చరిత్ర. 6 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మైక్రో లెవెల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. వారి కృషితోనే ప్రాణ ఆస్తి నష్టాన్ని పెద్ద ఎత్తున నివారించగలిగాం. అనివార్య కారణాలతో 2 మరణించడం బాధాకరం. తుఫాన్ సహాయక చర్యల్లో కూటమి పార్టీల నేతలు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి బాధితులను పరామర్శించారు. ఇక సరే, వాళ్ళ మీద విమర్శలు అనేది పక్కన పెట్టేస్తే, తుఫాను వల్ల దెబ్బతిన్న ఇళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి అలాగే మత్స్యకారులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది అనేది ప్రకటన సారాంశం. మత్స్యకారులకు అదనపు సహాయం అందిస్తున్నాము. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందిస్తున్న సహాయం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు అంటూ మంత్రి గారి ప్రకటన. సో అనుకున్నట్టుగానే ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించారో, ఎవరైతే మరణించారో అన్న వాళ్ళకి ఇందులో 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే జరిగిన నష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం 78,852 మంది రైతులు నష్టపోయారు అన్నారు. ఇందులో మొత్తం హెక్టార్కి 25,000 చొప్పున సహాయం అందించే అవకాశం ఉందని చెప్పి మంత్రి గారి ప్రకటన. అవకాశం కాదు, ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయండి, ఖచ్చితంగా రైతులకి సహాయం అందించండి. అంటే ఖచ్చితంగా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది పేమెంట్ జరిగి ఉండాలి దానికి సంబంధించి గవర్నమెంట్. సో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి క్లెయిమ్స్ అనేవి రావాలి. క్రాప్ ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది, ఎలాగ ఏంటి అనేది, అలాగే పంట నష్ట శాతం ఎంత ఉంది. ఒక రైతు 5 ఎకరాల్లో వరి పంట వేసాడు అంటే 5 ఎకరాలు నష్టపోతే పూర్తి స్థాయిలో సాయం, అలాగే పాక్షికంగా దెబ్బతింది అంటే దానికి ఒక రకమైనటువంటి సాయం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, సాంప్రదాయబద్ధంగా ముందు నుంచి జరుగుతున్నటువంటి అంశమే. నష్ట నివారణ అనే దానికి పంటని ఎంతవరకు కాపాడుకునే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే పనిచేస్తున్నారో, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వెళ్ళి దాన్ని కొలమానం రైతులతో మాట్లాడి ఎంత పంట దెబ్బతింది ఏంటి అనేది రికార్డ్స్ అవన్నీ ప్రభుత్వానికి పంపితే దానికి తగ్గట్టుగా వాళ్ళకి పరిహారం అనేది లభిస్తుంది. అలాగే ఇంకొక ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నాం, ఏంటంటే రుణమాఫీ ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా. ఎందుకంటే పెట్టిన పెట్టుబడిలో పంట పూర్తిగా నష్టపోయినటువంటి వాళ్ళకి 100కి 100% నష్టం జరిగినట్టే. దాన్ని ఎవరు ఏం చేయలేం. ఆ నష్ట పరిహారం 25,000 సరిపోతుందా? పెట్టుబడి లక్ష పెట్టి ప్రకృతి విపత్తు వల్ల పూర్తిగా నష్టపోతే 25,000 వాళ్ళకి లాభసాటిగా అవుతుందా? లేదు రుణమాఫీ కూడా చేస్తే వాళ్ళ మీద భారం పడకుండా ఉంటుందా? తద్వారా మళ్ళీ పంట వేసుకోవడానికి వాళ్ళకు ఒక ఆలంబనగా నిలిచినట్టుగా ఉంటుంది. సో ఇది కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి అనేది రైతుల నుంచి వస్తున్నటువంటి సూచనలు. సో ఎక్కడికక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మండల కేంద్రాల్లో సైతం పూర్తిగా ఈ డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతోంది. త్వరలోనే ప్రభుత్వం నుంచి మరొక ఆశాజనకమైనటువంటి వివరం వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.